రావణుడు సిద్ధంగానే ఉన్నాడు. వారి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఈ తర్వాత ఇప్పుడు జరిగింది. 14 లోకాల్లోనూ ఎప్పుడూ ఇటువంటి యుద్ధం జరగలేదట. దానికి పోల్చటానికి ఏమీ లేవట, పోలిక చెప్పడానికి. రామరావణయోర్ యుద్ధం, రామరావణ యుద్ధం అంతే. రామరావణుడి యుద్ధం ఎట్లా ఉందంటే రామరావణుల యుద్ధం మాత్రమే. దాంతో పోలిక చెప్పడానికి మరొక యుద్ధం అన్నది ఇంతవరకు లేదు. అక్కడ గగనం గగనాకారం అని చెప్తారు. ఆకాశంతో పోల్చడానికి ఏముంది అంటే ఆకాశమే. సముద్రంతో పోలిక చెప్పడానికి ఏముందంటే సముద్రమే. అట్లాగే రామరావణ యుద్ధాన్ని గురించి చెప్పాలంటే పోలిక ఏమిటంటే రామరావణ యుద్ధమే. ఇంత భీకరంగా రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటే ఇక రాముడు ఆలోచించాడు, ఏమిటి లాభం లేదు, ఇతన్ని ఏ ఆయుధంతో ఇతని శిరస్సుని ఖండించినా మళ్ళీ మొలుచుకుంటూ వస్తోంది అని చివరికి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. అంటే బ్రహ్మాస్త్రం అంటే ఇంకా దీని తర్వాత ఉపయోగించడానికి ఏమీ లేదు అని చెప్పేటటువంటిది. అటువంటి అస్త్రాన్ని ఉపయోగించి ఆ తరువాత రావణుడు సంహరించబడ్డాడు. దీనికి మనకేదో రకరకాల కథలు చెప్తారు. విభీషణుడు చెప్పాడని, పొట్టలో అమృత భాండం ఉందని, రాముడు అమృత భాండం మీద వేశాడని, అనేక కథలు ఇవన్నీ అంతే. ఈయన బ్రహ్మాస్త్రం వేయడం కథలు వినుంటారు మీరు, అందుకే చెప్పేస్తున్నా. ఇవేం కాదు, ఈయన బ్రహ్మాస్త్రం వేయడం, ఆ బ్రహ్మాస్త్రానికి రావణుడు వధించబడడం జరుగుతుంది. రావణుడు చనిపోయినట్టు వినంగానే అందరూ ఆయన మీద పడి ఏడుస్తారు. ఇందాక చెప్పాను కదా, మండోదరి మిగిలిన అంతఃపుర కాంతలతో వచ్చి, ఏమిటి ఏనాడు మేము మేలి ముసుగు లేకుండా వస్తే బయటకు వస్తే ఊరుకోని వాడివి ఇంతమంది మీ బాహాటంగా బయటకు వస్తే ఏమనకుండా పడుకున్నావు ఏమిటంది. అంటే తాను ఇతర స్త్రీలను ఎట్లా చూస్తాడో తన స్త్రీలని ఇతరులు అట్లా చూస్తారు. తానెంతో జగమంత గనక తన భార్యలు మేలి ముసుగు లేకుండా బయటికి రావడానికి ఒప్పుకునేవాడు కదట. అంటే బుర్ఖా సిస్టమ్ పాపం రావణుడు కూడా పాటించాడు. వాళ్ళు ఏం అంటలేదేమిటి, మేము ఈ ఎండలో వచ్చాము, ఇక్కడ కూర్చుని ఇంతగా నువ్వు వస్తుంటే నువ్వు మాట్లాడటం లేదేమని చెప్పి, ఇందాక నేను చెప్పాను కదా మండోదరి ఏం మాట్లాడేది, ఇవన్నీ మాట్లాడుతూ చాలా బాధపడుతుంది. ఏం చేయాలి అనేది, నువ్వు చాలా స్వార్థపరుడివి, మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసి వెళ్ళిపోయావని అంటుంది. విభీషణుడు కూడా బాధపడతాడు అన్నగారు పోయినందుకు. ఎంత లేదన్నా అన్నగారే కదండి. ఇంకా అలా ఉన్న సందర్భంలో ఇందాక చెప్పాను కదా, నువ్వు వెళ్ళి ఉత్తర క్రియలు చేస్తే చెయ్యి, లేకపోతే నేను చేస్తానని అనడం, ఉత్తర క్రియలు చేయడం. ఇప్పుడు మళ్ళీ దాన సంస్కారాలన్నీ చేస్తాడు. రాముడు ఆదేశంతో లక్ష్మణుడు విభీషణుడిని లంకా సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఈయన నగరంలోకి వెళ్ళాడుగా రాముడు, ఇంతకుముందు సముద్రం ఒడ్డున పట్టాభిషేకం చేశాడు, ఇప్పుడు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టమన్నాడు. అంటే అఫీషియల్గా అనమాట కూర్చోబెట్టాడు. అయ్యాక రాముడి విజయవార్తని సీతాదేవి సంతోషిస్తుంది. హనుమంతుడు ఈ మాట చెప్పి దుగత ఈయనే ఎప్పుడు వీళ్ళందరి సంగతి నేను చూస్తానంటాడు. ఏడిపించారు కదండి, మామూలుగా ఏడిపించారా? బతికుండగా అత్తింటాను ఇత్తింటాను, నీ శరీరంలో ఈ భాగం రుచిగా ఉంటుంది, ఆయనే చూశాడుగా. వాళ్ళ మాటలు వినలేక కదా వీళ్ళు ఇలా బతికుండగా పిక్కు తింటాం కన్నా చచ్చిపోవడం నయమనుకుని కదా ఆవిడ ఉరి వేసుకుందాం అనుకుంది. వీళ్ళని నేను చంపేస్తానన్నాడంటే ఆవిడ వద్దంటుంది, చంపద్దు, వాళ్ళందరూ అది సరైన వాళ్ళందరూ రాజాజ్ఞతో చేశారు కానీ వాళ్ళు సొంతంగా చేసిన వాళ్ళు కాదు, ఇది తగింది కాదు అని వాళ్ళని వదిలేయమంటుంది. త్రిజట ముందరే చెప్పిందిగా, ఎవరన్నా సీతాదేవి చాలా దయామయ్యి మీరు గనక శరణు కోరితే ఆవిడ మిమ్మల్ని ఏమనదు, రేపు రాజు అవ్వబోతారా, రాముడు రావణుని గెలుస్తాడు, అప్పుడు సీతని శరణు కోరాలని చెప్పిందిగా, అది మనసులో పెట్టుకున్నట్టున్నారు. మొత్తానికి అట్లా అయింది. సీతాదేవి అక్కడి నుంచి నేను రాముడిని చూస్తాను అంటుంది. అంటే అలాగే వస్తాను అంటే సీతను అట్లా వద్దన్నారు. నువ్వు అలంకరించుకో, అభ్యంగన స్నానం చేసి అలంకరించుకుని నగలన్నీ పెట్టుకుని రమ్మన్నారు. సీతాదేవి నగలు ఏం పెట్టుకోలేదు, అన్నీ చిట్లకు పెట్టింది. ఆవిడ పెట్టుకున్నటువంటి నగల తాలూకు మార్క్స్ ఉన్నాయిట ఒంటి మీద. అంటే ఒక్కొక్క నగ పెట్టుకుంటే అక్కడ తెల్లగా ఉంటుంది కదమ్మా, ఈ నగ ఇక్కడ పెట్టుకున్నామని తీసేస్తే ఆ గుర్తులు ఉన్నాయి కానీ ఆవిడ అలంకరించుకోలే. కానీ నేను ఇట్లాగే వస్తాను, నేను ఎట్లా ఉన్నానో రాముడికి తెలియాలి కదా, ఈ 12 నెలలు నేను ఎట్లా ఉన్నానో రాముడికి తెలియాలి కనుక ఇట్లాగే వస్తానంది. లేదమ్మా, ఈ లంకారాజ్యానికి రాజు విభీషణుడు మిమ్మల్ని అభ్యంగన స్నానం చేసి మంచి వస్త్రాలు నగలు అక్కడ పెట్టాడు మీకోసం, వాటన్నిటిని అలంకరించుకుని రమ్మన్నాడు, అదిగో మీకోసం పరిచారకులు సిద్ధంగా ఉన్నారు రండి అని చెప్పి వాళ్ళందరూ తీసుకెళ్ళి సీతాదేవిని అభ్యంగన స్నానం చేయించి చక్కగా నగలు అలంకరించి తయారు చేసి పల్లకీలో పంపిస్తుంటే ఈ కోతులందరూ ఆవిడ ఎలా ఉంటుందా అని ఇలా ఎగిరెగిరి చూస్తున్నారట. ఈ కోతులందరూ ఎందుకన్నానంటే సంజీవని పర్వతం వల్ల బతికిన వాళ్ళు కొంతమంది అయితే
ఇంద్రుడు రాముణ్ణి మెచ్చుకోవడానికి వచ్చాడు. ఇది ఇచ్చాడు కదా, రథం ఇచ్చాడు కదా, దాంతోపాటుగా మెచ్చుకోవటానికి వచ్చినప్పుడు నీకేం వరం కావాలి, ఇంత మంచి పని చేసావు కదా అంటే చనిపోయిన వానరులందరినీ బతికించమన్నాడు. అందువల్ల వానరులందరూ బతికారు, ఏ ఒక్కడు మిగల్లేదు, చనిపోకుండా అందరూ కూడా బతికారు. వీళ్ళందరూ కూడా ఎగిరెగిరి చూస్తున్నారట. ఎందుకంటే ఆవిడెవరో తెలియదు, ఎంత అందంగా ఉంటుందో తెలియదు. ఈయనేమో ఆవిడ కోసం ఏడుస్తున్నాడు. ఆవిడ ఎంత అందంగా ఉంటుందో ఏమో వాడెవడో ఎత్తుకుపోయాడు. వాడంతా ఆవిడ కోసం రాజ్యాన్నంతా కోల్పోయాడు, తన జాతి అంతా వదులుకున్నాడు. ఎవరై ఉండాలి, ఎవరి కోసం ఇంత హంగామా జరిగింది అని చెప్పి ఆ సీతని చూడాలని చెప్పి రాక్షసులందరూ ఎగిరెగిరి చూస్తున్నారట. చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి విభీషణుడి సైన్యం అంతా వాళ్ళందరినీ కొద్దిగా పక్కకుండండి మీద మనకుంటారు కదా బందోబస్తు అంటే, రాముడు అంటట వాళ్ళని చూడనిమన్నాడు. సీతని పల్లకి దిగి నడిచి రమ్మన్నాడు. ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు జరిగే చోట, పెళ్ళిళ్లల్లోనూ వేడుకల్లోనూ రాజసభల్లోనూ స్త్రీలు ఘోష పాటించవలసిన పని లేదు, వాళ్ళకి ప్రత్యేకతలు లేవు. పైగా వస్త్రాలు ధరించినంత మాత్రాన, ముసుగు వేసుకున్నంత మాత్రాన స్త్రీల యొక్క శీలం రక్షించబడుతున్నది అబద్ధం అన్నాడు. ఎంత బాగా చెప్పాడండి. అన్నీ చెప్పను కానీ ఇలాంటివి కొన్నన్నా మనం చెప్పుకోకపోతే కష్టం. అందుకని ఇలా ఘోష పాటించి స్త్రీల యొక్క పాతివ్రత్యాన్నో వ్యక్తిత్వాన్నో మనం శీలాన్నో రక్షించలేమంటాడు. అలాగే నడిచొస్తుంది, అందరూ చూస్తారు. ఈవిడ కోసమా ఆ కాంతివంతమైన ఆవిడ శరీరంలో ఉన్న అవయవాల కన్నా ఆవిడలో నుంచి వచ్చేటటువంటి తపస్సు చేసింది ఏడాది, అంతకుముందు చేసిన తపస్సు ఒకటి, ఈ ఏడాది చేసింది భిన్నం. ఆ కాంతి చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటే రాముడు ఎదురుగా నిలబడగానే రాముడు అంటాడు, నువ్వు ఇప్పుడు స్వేచ్ఛాజీవివి, నీకు ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళొచ్చు. అక్కడ ఇది స్వర్ణమయమైన లంక, దీన్ని పరిపాలిస్తున్న విభీషణుడు ఉన్నాడు, అక్కడ వానర రాజైన సుగ్రీవుడు ఉన్నాడు, అక్కడ లక్ష్మణుడు ఉన్నాడు, భరతుడు ఉన్నాడు. ఎవరి దగ్గర ఉండదలుచుకుంటే వాళ్ళ దగ్గర ఉండొచ్చు నువ్వు అన్నాడు. దీనికి చాలా దురర్థం తీశారండి. నాకేమో అలా అనిపించలేదు. ఇది నా వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యానం, ఎవరికన్నా తప్పు అనిపిస్తే చెప్పండి. అది ఆ ఉద్దేశంలో నువ్వు వాళ్ళెవరన్నా పెళ్లి చేసుకో అన్న అర్థంలో రాముడు చెప్పాడు అనుకోను నేను. తాను అరణ్యవాసానికి బయలుదేరబోతూ ఏం చెప్పాడు, భరతుడి దగ్గర ఉండమన్నాడు. అంటే భార్యగా ఉండమన్నాడా, అతడి ఎదురుగా నన్ను పొగడొద్దు, అతడు రాజు అని చెప్పాడు కదా, ఆశ్రయం అన్న దృష్టితో చెప్పాడనే నాకు అనిపించింది. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు, నా మీద నీ కోపం కూడా ఉండుంటుంది. ఏమని, నేను ఇంతకాలం నీ దగ్గరికి రాలేదు, 12 నెలలు కష్టపడుతుంటే నేను చూడాల్సి వచ్చింది, ఇవన్నీ నీకు మనసులో బాధ ఉంటుంది కదా. ఈ బాధలన్నీ ఉన్నప్పుడు నేను నా మీద నీకు ఇష్టం లేదేమో, ఇవన్నీ ఏం చెప్తాడండి, నీ ఇష్టం అన్నాడు అంతే. మనసులో ఏం ఆలోచన చేశాడన్న తర్వాత మనకు బయటపడుతుంది. ఏమన్నాడో, నీ ఇష్టం వచ్చిన చోట ఉండొచ్చు అని ఈ 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దాన్ని పెళ్లి చేసుకో అనే అర్థంలో చెప్పాడు. రాముడు చాలా దుర్మార్గుడు అని చాలామంది అన్నారు. కానీ సీత కూడా ఆ దృష్టితో కాకపోయినా అన్న మాటకి నచ్చలే. అప్పుడు భరతుడి దగ్గర ఉండమంటేనే ఒప్పుకోంది, ఇప్పుడు ఒప్పుకుంటుంది. అప్పుడు కూడా అంది కదా, ఒక అసమర్థుడు మాట్లాడినట్టు మాట్లాడావని, ఇప్పుడు కూడా అదే మాట ఉంటుంది. ఒక పామరుడు ఒక నీచ స్త్రీతో మాట్లాడినట్టు మాట్లాడు. నువ్వు పామరుడివి కాదు, నేను నీచ స్త్రీని కాదు, అంతే కదా. నువ్వు పండితుడివి, నువ్వు మాట్లాడాల్సిన మాట అలా అని అర్థం అన్నమాట. తక్కువదేం కాదండి సీత, బాగానే మాట్లాడు. ఒక పామరుడు నీచ స్త్రీతో మాట్లాడినట్టు మాట్లాడావు, ఇది తగినది కాదు అన్నాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు రాముడు. ఎందుకు అంటే, కంటి రోగం కలిగినటువంటి వాడి కళ్ళకి దీపశిఖలాగా నాకు ఇబ్బంది కలిగిస్తున్నావు అన్నాడు. విన్న వాళ్ళకి అర్థం అవుతుంది అది. ఎవరిది తప్పు, దీపానిదా రోగం ఉన్నవాడిదా? నిన్ను నేను భరించలేకపోవడంలో దోషం నాది, నీది కాదు. నువ్వు దీపంలాగా కాంతినిస్తావు, స్వచ్ఛమైన దానివి, నిన్ను నువ్వు కాల్చుకుంటావు కానీ ఎవరిని బాధ పెట్టవు, వెలుగునే ఇస్తావు నువ్వు. కానీ నేను చూడలేకపోవడానికి నాకు కారణం, నాకు కంటి రోగం ఉంది, వ్యాధి నాది, నువ్వు మాత్రం మంచిదానివి. విన్నవాళ్ళకి ఎవరికైనా అర్థమైపోవాలి ఈ విషయం. ఈ కంటి రోగం ఏమిటి నీకున్నది, జనాభిప్రాయం అనేది. రాజు అయినటువంటి వాడు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉండవలసిందే తప్ప తద్భిన్నంగా ఉండకూడదు. దశరథుడు రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తానన్నప్పుడు కూడా ఏమన్నాడు, ప్రజల అభిప్రాయం తీసుకున్నాడా లేదా? కైకకి వరం ఇచ్చినప్పుడు కూడా ఏమన్నాడు, అప్పుడు గుర్తు చెయ్యండి, అప్పుడు కూడా ప్రజల అభిప్రాయం తీసుకుని వాళ్ళు ఆమోదిస్తే కైకకి పుట్టబోయే కొడుకుకి పట్టాభిషేకం చేస్తానన్నాడు. కనుక ప్రజాభిప్రాయం ఉండి తీరాలి. ప్రజలు ఆమోదించకపోతే వంశపరంపరలో కూడా వంశానుగుణంగా వచ్చేటటువంటి రాజుల పద్ధతిలో కూడా తరువాతి వాడు రాజు అయ్యే అధికారం లేదు మన దేశంలో. ఎంత గొప్ప వ్యవస్థో చూడండి. కనుక రాజుగారి కొడుకు అయినంత మాత్రాన సింహాసనం మీద కూర్చోడు, అతడు మాకు రాజుగా కావాలని ప్రజలు కోరుకోవాలి. మరి రాజుగా కావాలని కోరుకోవాలంటే మంచి లక్షణాలు ఉండాలి. ఇప్పుడు రాముడు సీతను తీసుకెడితే ప్రజలు ఏమంటారో,
తనతో పాటు సీత కూడా సింహాసనం మీద కూర్చుంటుంది. సింహాసనం మీద కూర్చోవడానికి తగింది అవునో కాదో అని ప్రజలు సందేహిస్తే సీత లేకుండా తను ఒక్కడు కూర్చోడు. ఎన్ని సమస్యలేంటి రాముడికి, సమస్యలే కదా. అంతేకాదు రేపు పొద్దున ఎవరైనా ఒక ఏడాది పాటు ఒక రాక్షసుడి చెరసాలలో ఒక స్త్రీ ఉందంటే ఆవిడ శీలం సరిగ్గా ఉందా లేదా అని డౌట్ చేస్తారు. పైగా రావణుడు చెప్పుకున్నాడు కదా, పరస్త్రీ పరధనం హరణం వా సంభ్రమధ్యమం, ఇది రాక్షసుల లక్షణం అని చెప్పాడు. అంటే పరస్త్రీల్ని పరధనాన్ని కనపడితే ఎత్తుకుపోవడం, లేకపోతే అయినంత వరకు అనుభవించి వదిలేయడం, ఇది రాక్షసుల లక్షణం, మా జాతి లక్షణం, నా జాతి ప్రకారమే నేను ప్రవర్తిస్తున్నాను ఆయన చెప్పాడు కదా. మరి అటువంటి లక్షణం కలిగినటువంటి వాడి దగ్గర పవిత్రురాలు అని రాదు, అంగీకరిస్తారో లేదో ప్రజలు. అసలు సింహాసనం మీద కూర్చోవడానికి అధికారం లేదు అని ప్రజలు అనుకుంటే రాముడు సీత లేకపోతే ఉండలేనని చెప్పాడు కదా. మరి అటువంటిది పరీక్ష జరిగిపోతే ఎవ్వరూ ఇక ముందనడానికి లేదు, ప్రజలెవ్వరూ ఎత్తి చూపించడానికి లేదు. అయినా కాకపోయినా సీత అట్లా ఉండగానే రాముడి పక్కన ఎవరన్నా ఈవిడ 10 నెలలు వచ్చిందండి అక్కడ రావణుడి దగ్గర అంటే చాలదా అండి? ఏమైంది ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడక్కర్లా, అక్కడ ఉండొచ్చిందని ఒక్క మాట అంటే చాలదా? భవిష్యత్తులో ఎప్పుడు ఎవరు సీత మీద ఒక్క అపవాదు వేయడానికి కానీ, వేలెత్తి చూపించటానికి కానీ, పొరపాటు మాట మాట్లాడడానికి కానీ అవకాశం లేకుండా ఉండాలి కనుక రాముడి మాట మాట్లాడాడు. నా కంటి రోగం ఉన్నటువంటి నేత్రరోగి అంటాడు, పదం వాడింది. నేత్రరోగికి దీపశిఖలాగా నాకు ఇబ్బంది కలిగిస్తున్నావంటే లక్ష్మణా చితిపేర్చు అంది సీత. రాముణ్ణి కాదు అడిగింది, లక్ష్మణుణ్ణి. ఎందుకు? లక్ష్మణుణ్ణి ఒక మాట అన్నందువల్ల కదా ఇంత కష్టం వచ్చింది. అనకూడదు కదా, అనకూడని మాట అంది. ఏ నోటితో లక్ష్మణుణ్ణి మాట అందో ఆ నోరు ఉండకూడదు. ఏ శరీరాన్నైతే రావణుడు తన ప్రమేయం లేని స్థితిలో ముట్టుకున్నాడో ఆ శరీరం ఉండకూడదు. బంగారానికి పరీక్ష ఏమిటి? కాల్చటమే. నిప్పే కనుక కాల్చమని, అగ్ని పేర్చమంది, చితి పేర్చమంటే ఇక్కడ చాలామందికి సందేహం. పోన్లే నేను అడగకుండానే సీత అగ్నిలో ప్రవేశిస్తానంది కదా, గుడ్ అని రాముడు ఊరుకున్నాడా? కాదు. అగ్నిదేవుడు సీతని ఏమీ చెయ్యడని రాముడికి, హనుమంతుడికి, సుగ్రీవుడికి, లక్ష్మణుడికి అందరికీ తెలుసు. ఎందుకు? హనుమంతుడి తోకకి పెట్టిన నిప్పే సీత కోరితే చల్లబడిందే. సీతని అగ్నిదేవుడు ఏమన్నా చేస్తాడా? సీతోభవ హనుమత అని అడిగింది. యజ్జస్తిపతి శుశ్రూషాయ అని అప్పుడే అంది. నాలో గనక నా భర్త మాట వినేటటువంటి లక్షణం ఉంటే అంది, నేను పతివ్రతనైతే అని అర్థం. ఇక్కడ కూడా రాముడు తప్ప మరొక్కరిని మనసులో కోరుకోకుండా తలచకుండా ఉంటే నేను ఇందులో ప్రవేశిస్తున్నాను అని చెప్తుంది. ఈవిడ శరీరం అన్న పదం వాడలేదు, గుర్తుంచుకోండి. రావణుడు ఈవిడ ప్రమేయం లేకుండా సీతని ముట్టుకున్నాడు. ఒట్టు పెట్టేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెట్టాలి. చాలామంది తాము కోరిన కోరికల వల్లే చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు గ్రాంట్ చేసేసాడు అనుకోండి, మన కోరికలో తేడా ఉంటే దాని ప్రకారమే అవుతుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆశీర్వదించమని చెప్తారు. సుపుత్రా ప్రాప్తిరస్తో అని దీర్ఘం పెడతారు, సుపుత్ర అప్రాప్తిరస్తో అవుతుంది అది కాస్త. అయితే కొడుకన్నా పుట్టాడు, పుట్టినా మంచివాడవడు, సరిపోయింది, అంతే కదా. చేత భగవంతుడి విషయంలో కానీ నేను ఎప్పుడు ఉదాహరణ చెప్తూ ఉంటా, ఈమెయిల్ అడ్రస్సుల్లో ఒక కామా కానీ ఒక హైఫన్ కానీ అండర్ స్కోర్ కానీ తేడా ఉంటే ఎట్లా వస్తుంది? ఎదుగా అండర్ స్కోర్ తెలియక నేను హైఫన్ కొడితే ఎంతకాలానికి ఆ మెయిల్ వెళ్ళాల. ఏమిటంటే వాళ్ళు చెప్పారు ఇది హైఫన్ కొట్టకూడదు, కింద అండర్ స్కోర్ వేరు ఉంటుంది అని. తేడా కదా, అంత జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు. కనుక మనసులో నేను పరపురుషుడు గురించి తలుచుకోకుండా ఉంటే అగ్నిదేవ నీలో ప్రవేశిస్తున్నా, నీ ఇష్టం అంది. అగ్నిదేవుడు ఆవిడని చక్కగా తీసుకొచ్చి ఇచ్చాడు. దాంతో అందరూ సంతోషించారు. ఈ దృశ్యం చూడడానికి దేవతలు వచ్చారు, మహర్షులు వచ్చారు, దశరథుడు కూడా వచ్చాడు పైలోకం నుంచి. వచ్చి బాగుందని మెచ్చుకుని ఎంతైనా ఇది సరైన పని కాదంటాడు. సీతాదేవికి అగ్నిప్రవేశం చేయడం అనేది సరైంది కాదని ఒక సూచనగా ఒక మాట అందరూ పెడతారు. అక్కడ బ్రహ్మగారు చెప్తారు, నువ్వు 11,000 సంవత్సరాలు భూమిని పరిపాలించి తరువాత బ్రహ్మలోకానికి రావాల్సిందే అని. అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరతారు. కొంతకాలం ఇక్కడ ఉండమని విభీషణుడు ప్రార్థిస్తాడు. ఉండాలి అంటే అక్కడ భరతుడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఉంది, ఆ కారణంగా నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే భరతుడు ప్రయోపవేశం చేస్తాడు, సోదరుడు కదా నేను బయలుదేరతానంటాడు. మీకు అంతగా నాతో ఉండాలని ఉంటే మీరందరినీ రమ్మంటారు. విభీషణుడేమో రావణుడిని సంహరించాక రావణుడి ఆస్తులన్నీ రాముడికి వస్తాయి గనక పుష్పక విమానం నీ దగ్గరికి వచ్చానంది. సరే, పుష్పక విమానాన్ని ఈ సందర్భంలో ఆయన ఉపయోగించుకున్నాడు. పుష్పక విమానం వెళ్ళి ఎవరెవరైతే రామ పట్టాభిషేకం చూడ్డానికి రావచ్చు వాళ్ళందరినీ రమ్మన్నాడు. వాళ్ళందరూ వచ్చారు.
ఆ స్త్రీలతో సహా వచ్చారు. దారిలో తాము తిరిగినటువంటి చోట్లు, అంటే తాను సీత లేకుండా తిరిగినటువంటి చోట్లు చూపించి, సీతతో కలిసి చోట్లు కూడా చూపిస్తాడు. అక్కడ గోదావరి నదిని కూడా బాగా వర్ణిస్తాడు. ఈ వర్ణన కొంచెం ఎక్కువ చేస్తాడు రఘువంశంలో కాళిదాసు. అవన్నీ చూపించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఋష్య పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వానర స్త్రీలని కూడా మనం తీసుకెడదాం. వాళ్ళు కూడా పాపం వానర వీరులు ఎందుకండి సీతను అన్వేషించడానికి ఎందుకు వెళ్ళాలి? యుద్ధంలో ప్రాణాలను పణం పెట్టి యుద్ధం ఎందుకు చేయాలి? ఏదో బతికారు కానీ బతకపోతే ఎవరి కోసమో వాళ్ళు ఎందుకు కష్టపడాలండి? నాకేమిటిటా అని అడగకుండా. అందుకని ఆ వానర స్త్రీలందరినీ కూడా మనం వస్తామన్న వాళ్ళందరినీ తీసుకెడతామంటారు. వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళి భరద్వాజాశ్రమం దగ్గర ఆగుతారు. అక్కడ కదా ఆయన అసలు అరణ్యవాసానికి తగినటువంటి మార్గ నిర్దేశనం స్వీకరించింది. అక్కడ కనుక తిరిగి వచ్చి కలుస్తామని చెప్పాడు ఆయనకు ఓ మాట. అందుకని అక్కడికి ఆగి నువ్వు గుహుడికిను భరతుడికి మేము వస్తున్నామన్న వార్త తెలియజెప్పమని హనుమంతుడితో ఇంకొక మాట రహస్యంగా చెప్తాడు. హనుమంతుడు పరేంగితజ్ఞుడు, ఇతరుల అభిప్రాయాలు చాలా బాగా అర్థం చేసుకోగలడు కనుక భరతుడి ముఖం చూసి చెప్పు, నేను అయోధ్యలో ప్రవేశించాలో లేదా నిర్ణయం చేసుకుంటానన్నాడు. అంటే ఆ రోజైతే నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు కానీ ఈ 14 ఏళ్ళు పరిపాలన చేశాక రాముడు రాకపోతే బాగుండని అంతరాంతరాలు ఎక్కడన్నా ఉంటే రాముడు రావట్లేదా అన్నాడు అనుకోండి, అయిపోయింది. రాముడు వస్తున్నాడా అన్నా తెలిసిపోతుంది. రాముడు వస్తున్నాడా అంటే అప్పుడు తేడా ఉంది కదా. కనుక నువ్వు వెళ్ళి కనుక్కోమని చెప్తే గుహుడికి చెప్తే ఆనందంగా రాముణ్ణి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. భరతుడికి చెప్తే అంతకన్నా ఆనందమాన, ఆయనకి ప్రాయోపవేశానికి అంతా రెడీ పెట్టుకున్నాడు. ఇంకా కొంచెమే సమయం ఉంది, ఈ లోపల రాకపోతే అని. లేదు రాముడు వస్తున్నాడన్న వార్త ఈయనకి తెలిసి చెప్పాక ఈయన అందాడు. వీళ్ళందరూ బయలుదేరతారు, వెడతారు. వెళ్ళాక నగరంలో ప్రవేశిస్తారు. నగరంలో ప్రవేశించడానికన్నా ముందు చక్కగా వీళ్ళకి అందరికీ కూడా పట్టాభిషేకం చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే వీళ్ళు చేసింది ఏమిటంటే, ముందుగా చేసింది ఏమిటి అంటే వాళ్ళందరికీ మంగల్ని పిలిచి చాలా బాగా చేయగలిగినవాడు, మెత్తగా చేయగలిగినవాడు. వర్ణం చెప్పానండి, నొప్పి తెలియకుండా సుఖంగా అంటారు అక్కడ. సుఖంగా చేయగలిగిన మంగళ్ళని పిలిచి వాళ్ళకి గడ్డాలు మీసాలు జుట్టు అన్నీ తీయించారు. మామూలుగా తీయరు కానీ జటలు కట్టుంది కదా, అందువల్ల తీయించడం జరుగుతుంది. ఈ విధంగా అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ నగరంలో ప్రవేశించటం, నగరంలో ప్రవేశించిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉండాలో అన్నీ ఏర్పాటు చేస్తాడండి రాముడు. సుగ్రీవుడు రాజు కదండి, బ్రహ్మాండమైనటువంటి శత్రుంజయం అనేటటువంటి ఏనుగ మీద ఆయన్ని వెళ్ళమని రాజు కదా సుగ్రీవుడు, ఆయన్ని పంపించి విభీషణుణ్ణి తానుండవలసినటువంటి ఏదైతే ఉందో ఆ భవనంలో వాళ్ళని ఉంచమని తగినటువంటి ఏర్పాట్లు చేయమంటాడు తనతో పాటుగా. వీళ్ళందరూ బయలుదేరి వెడితే పట్టాభిషేకానికి తగినటువంటి ముహూర్తాన్ని చూసుకున్నాక, ఏదో ధాతనామ సంవత్సరంలో చైత్రశుద్ధ పంచమి అనుకుంటా వాళ్ళు మనకి దేంట్లోనో కనపడుతుంది ఆ సమయం. ఇవన్నీ వీటి అన్నిటికీ మనకు లెక్క ఎక్కడంటే బ్రహ్మాండ పురాణంలో ఉంటాయి ఈ వివరాలన్నీ. మిగిలిన వాటికన్నా ఎక్కువగా ఈ వివరాలన్నీ మనకు అందించినటువంటిది బ్రహ్మాండ పురాణం అండి. ఆ బ్రహ్మాండ పురాణంలో ఈ వివరాలన్నీ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు వచ్చేసిన తర్వాత దీనికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఈయన మంత్రులు ఈ ఏర్పాట్లు చేయడానికి పర్యవేక్షణ ఎవరు చేశారో తెలుసా? శత్రుఘ్నుడు. ఆయనకు వ్యవహారం నడుపుతున్నది ఆయనే. భరతుడేమో అక్కడెక్కడ రాముడికి రామభక్తుడే కూర్చున్నాడైతే పురోహితులతో వీటన్నిటికీ అభిషేకం చేయడానికి సుగ్రీవుడండి. సుగ్రీవుడు ఆజ్ఞ అంటే ఆజ్ఞ. అన్ని ప్రాంతాల నుండి నీళ్లు తీసుకురావాలి గనక ఎవరెవరు ఎటుపక్కకి వెళ్ళి తీసుకురావాలో చెప్పి ఏమంటాడంటే, పురోహితులు నీళ్ళు ఎక్కడా అని అడగకూడదట, వాళ్ళు అడగడానికి ముందు అక్కడ సిద్ధంగా పెట్టాలట. అంటే ఎవరికన్నా ఏదన్నా పని చెబితే చేశారా అని చెప్పిన వాళ్ళు అడగకూడదు, అడగకుండానే చేసి అక్కడ పెట్టాలి. సుగ్రీవాజ్ఞ అంటే అట్లా ఉంటుంది. అలా చెప్పినప్పుడు సుషేణుడు పూర్వ సముద్రానికి ఎడతాడు, రత్నాలు తాపడం చేసిన బిందెలతో తెస్తారు అక్కడి నుంచి నీళ్లు. వృషభుడు దక్షిణ సముద్రానికి ఎడతాడు, గవయుడు పశ్చిమ సముద్రానికి ఎడతాడు, నలుడు ఉత్తర సముద్రానికి ఎడతాడు. ఈ దక్షిణ సముద్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు రక్తచందన వృక్షాలతో ఆ బిందెల్లో నీళ్లు నింపి దాని మీద రక్తచందన వృక్షాల కొమ్మలు వేశారట. అంటే ఎర్రచందనం అక్కడేగా దొరికేది దక్షిణ దిక్కున, ఎక్కడ అంటే రిఫరెన్స్ ఎక్కడికెక్కడ మనకి ఎలా రిలేట్ అవుతుందో చూడండి, ఎక్కడ ఏమీ తేడా లేకుండా. ఈయన 500 నదీ జలాలని వేగదర్శి అనేటటువంటి వాడు, జాంబవంతుడు, హనుమంతుడు, వృషభుడు, వేగదర్శి అనేవాళ్ళు 500 నదుల్లో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొచ్చారట. ఇన్ని నదుల్లో నీళ్ళు ఎందుకు తెస్తారండి?
ఎందుకు తెచ్చారు? నేను ఒక మాట ఎప్పుడు అంటూ ఉంటాం, ఎందుకు మనకి దేశభక్తి ఉండాలంటే ఈ నేల మీద నిలబడ్డాం, ఈ నీళ్లు తాగుతున్నాం, ఈ గాలి పీలుస్తున్నాం, ఇక్కడ పంట తింటున్నామని. ఇన్ని చోట్ల నుంచి నీళ్లు తెచ్చి దాంతో అభిషేకం చేశారంటే ఏ నీళ్లు వీళ్ళ మీద పడ్డాయో అవన్నీ వాళ్ళకి చెందినవని, ఆ నేలలన్నీ వీళ్ళకి చెందినవి. అందుకే పెద్ద పెద్ద దేవాలయాల నిర్మాణం చేసేటప్పుడు అన్ని ప్రాంతాల నుంచి మట్టి రాళ్ళు కూడా చెక్కడేస్తారు. ఈ దేవుడు మాకు మాత్రమే పరిమితం కాదు, ఎవరు నమ్మితే వాళ్ళందరికీ చెందినవాడు అని చెప్పడానికి. ఇప్పుడు భూమండలం మొత్తానికి రాముడు చక్రవర్తి గనక అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని సముద్రాలు, అన్ని నదులు, అన్ని జలాశయాలు, అక్కడ ఉన్నటువంటి నీళ్లు, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఓషధులు, ప్రధానమైనటువంటి ఓషధులకి సంబంధించిన కొమ్మలు వాటిల్లో వేసి ఈ నీళ్ళన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ సిద్ధంగా పెడితే మర్నాడు ఉదయం అభిషేకం చేయమని శత్రుఘ్నుడు సైగ చేశాక, ఆజ్ఞ ఇచ్చాక పురోహితులందరూ అభిషేకానికి సిద్ధమయ్యారండి. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, వీళ్ళు మహర్షులతో పాటు వీళ్ళు కూడా పురోహితులుగా చెప్పబడతారు. అశోకుడు, సుమంత్రుడు, విజయుడు, వీళ్ళందరూనేమో మంత్రులు 8 మంది. వీళ్ళు ముందు బయలుదేరి అయోధ్యకెళ్ళి వశిష్ఠుడితో ఆలోచించి రాముడికి ప్రజలకి క్షేమంగా ఉండే పట్టాభిషేకం ఎప్పుడు చెయ్యాలో నిశ్చయం చేసి ఉన్నారు. కనుక వీళ్ళంతా ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నారు. ఉదాహరణకి మనం గృహప్రవేశం చేయాలంటే ముహూర్తం టైంకి ముందు కొంతమంది వీళ్ళు ఏర్పాట్లు చేస్తే కదా సమయానికి గృహప్రవేశం చేస్తాం. సింహాసనం మీద కూర్చోబెట్టాలి రాముడిని అంటే వెళ్ళి ముందు ఏర్పాట్లు చేయాలి కదా. అలా ఉన్నప్పుడు రాముడు తాను పట్టాభిషిక్తుడు కావడానికన్నా ముందు 1,00,000 గుర్రాలు, కొత్తగా ఈయన 1,00,000 గోవులు, 100 ఆబోతులు, ఇలా వీటన్నిటినీ 300 కోట్ల బంగారు నాణ్యాలు, మంచి వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. వీటిల్లో ఎక్కడా ఏనుగులు అలాంటివి ఏం లేవు, పెంచడం కష్టం ఏనుగునిస్తే. అంచేత గుర్రం ఎందుకంటే ఆవుల మందని కాపాడడానికి గోపాలకులకు ఒక గుర్రం ఉంటే మంచిది, అందుకని. ఆ తర్వాత సుగ్రీవుడికి సూర్యకిరణాల్లాగా కళ్ళు మిరిమిట్లు గొలిపే మంచి మణిమయమైన దివ్య కాంచనమాలిచ్చాడు. అంగదుడికి వైడూర్యమణులు తాపడం చేసిన అంగదం ఇచ్చాడు. ఇక్కడ పెట్టుకునేది మనం ఇక్కడ పెడతారే ఆ వంకి, ఆ వంకీలాగా ఉండేది అది అంగదం అంటారు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది, ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఇటు నుంచి ఉంటుంది, అంగదాలు ఇచ్చాడు. అలాగే సీతకి చంద్రకిరణాలలాగా ప్రకాశించేటటువంటి మణిమయ ముత్యాల దండని ఇచ్చాడు. సీతాదేవి లక్ష్మణుడికి ఇచ్చిందండి. ఎవరికి ఇవ్వాల? లక్ష్మణుడికి కాదు, హనుమంతుడికి ఇచ్చింది. ఈవిడ ఏమిచ్చిందంటే 2 అందమైనటువంటి తెల్లని వస్త్రాలు, అందమైన ఆభరణాలు ఇచ్చింది. ఇవి ముందు తనంతట తానుగా ఇచ్చింది. హనుమంతుడు ఎప్పుడు తెల్లని బట్టలే కట్టుకుంటాడండి. మనకెందుకో రంగురంగులు వేస్తారు. ఎందుకంటే నేను ఒక చిన్న పిల్లకి రామాయణం చెప్తున్నప్పుడు నా పక్కన కోతి కూర్చుందని భయపడింది. ఏంటమ్మా ఎట్లా ఉందా కోతి, నల్లగా ఉందా మూతంటే కాదు ఎర్రగా ఉందండి. రంగు ఎట్లా ఉంది, నల్లగా ఉందంటే లేదు, చిన్న ఇంగ్లీష్ మీడియం అనమాట అమ్మాయి చదివింది, గోల్డెన్ బ్రౌన్లో ఉంది అంతే. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుందా అన్న, లేదు తెల్లని పంచ కట్టుకుంది, పైన ఉత్తరీయం వేసుకుంది, ఇది కూడా ఉంది అంది. దాని పేమో తెలియదు దానికి, జంజం అనమాట. నువ్వు చెప్తున్నంతసేపు కూర్చుని వింటోంది అంది. నాకు కనపడలేదండి, ఆ పిల్లకి కనపడింది. అది అదృష్టవంతురాలు. నాకు అనుమానం వచ్చి అడిగాను, ఏ రంగు బట్టలు కట్టుకున్నాడంటే తెల్లని బట్టలే కట్టుకున్నాడని చెప్పింది. పసి మనసు అంటే తెల్లని వస్త్రాలే కడతాట హనుమ, అందుకని తెల్లని వస్త్రాలు అవి ఇచ్చిందిట. ఈ రాముడు ఇప్పుడు ఇంకొక హారం ఇచ్చినప్పుడు అందరి వంక చూసింది, ఇచ్చింది తన మళ్ళీ ఒకసారి వేసుకుని, ఇచ్చిన దాన్ని స్వీకరించాలి, వదిలేయకూడదు కదా, మెళ్ళో వేసుకుంది. ఇది ఎవరికన్నా ఇద్దామని ఆలోచిస్తుంటే రాముడు అన్నట్ట, నీకు చాలా ప్రీతికరమైనటువంటి కార్యం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నీకు ఎక్కువ ఇష్టం కలిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఏమన్నట్ట. వెంటనే హనుమకి ఇచ్చింది. ఎందుకంటే రాముడి ప్రాణం నిలబెట్టింది, సీత ప్రాణం నిలబెట్టింది హనుమంతుడే కదండి. తర్వాత రాముడికి బహిప్రాణమైనటువంటి లక్ష్మణుడి ప్రాణం నిలబెట్టింది కూడా హనుమంతుడే. వీళ్ళు నగరం బయట నుంచి నందిగ్రామానికి వచ్చి అక్కడి నుంచి ఊరేగింపుగా అయోధ్యకి ఊరేగింపుగా వచ్చారు. దేనికి? పట్టాభిషేకానికి. ఇంతకుముందు నగరంలో ప్రవేశించారు. పట్టాభిషేకం వేరు, నగర ప్రవేశం వేరు. రాముడు ఆకుపచ్చ గుర్రాలు కట్టిన రథం ఎక్కుతూ ఇంద్రుడిలా ఉన్నాడు ఊరేగింపుగా అని చెప్తారు. ఇది ఎప్పుడు జరిగిందని చెప్తారంటే హరివంశంలో ధాత సంవత్సరం చైత్ర శుద్ధ సప్తమి గురువారం పుష్యమి నక్షత్రంలో జరిగిందట. ఇది 24వ మహాయుగం కథ కదా, దాని సంగతి వాళ్ళు అక్కడికి చెప్పినట్టు. ఇలా ఉంటే ఎలా ఉన్నాడంటే ఈయన రథం ఎక్కొచ్చాడు. భరతుడు పగ్గాలు చేత పట్టుకున్నట్ట,
శత్రుఘ్నుడు గొప్ప ఛత్రం పట్టుకున్నట్ట, లక్ష్మణుడు కుడి చేత్తో విసనకర్ర ఎడమ చేత్తో వింజామర పట్టుకున్నట్ట, రెండు పట్టుకున్నాడు ఆయన లక్ష్మణుడు. విభీషణుడు కూడా వింజామర పట్టుకున్నట్ట. సుగ్రీవుడు చెప్పాగా శత్రుంజయమనే తెల్ల ఏనుగర అది ఇచ్చాడు రాముడు సుగ్రీవుడికి, అది పట్టుకున్నట్ట. ఈ కోతులందరూ మానుష వేషంతో, వాళ్ళు కామరూపులు కదా, మనిషి రూపంతో 9,000 ఏనుగుల మీద వచ్చారట. అంటే ఎంతమంది ఉన్నారో ఊహించుకోండి. వీళ్ళంతా నగారాధ్వనులు మోగుతున్నాయి, శంఖాలు మోగుతున్నాయి, వీణలు మోగిస్తున్నారు. ప్రజలందరూ మేడల మీద నిలబడి చూస్తూ కింద లాజలు అంటే పేలాలంటే వరి పేలాలనే లాజలు అంటాం. మన మొక్కజొన్న పేలాలు కాదు, వడ్లతో చేసిన పేలాలు మనం హోమాలకి వాడతాం. అవి చల్లుతున్నారట, పూలు చల్లుతున్నారట. మరి బ్రాహ్మణులు, కన్యకలు, గోవులు, పచ్చని అక్షతలు ధరించిన కన్యకలు వీళ్ళంతా ముందు నడుస్తున్నారట. ఇలాంటి ఉత్సవాలు మనం సాధారణంగా దేవుడు ఊరేగింపులో చూస్తూ ఉంటాం. మన ప్రతి చోటకి వెళ్ళి చూడలేకపోయినా ఎస్విబిసి పెట్టుకుంటే బ్రహ్మోత్సవాల్లో ఇలాంటి ఊరేగింపులు కనపడుతూ ఉంటాయి. మంత్రులు ముందే నగరంలోకి వెళ్ళారుగా, వాళ్ళు ఎదురొచ్చారట రాముడిని తీసుకెళ్ళడానికి. ఎదురొచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎదురొస్తే దారి పొడుగున అందరికీ రాముడు వీళ్ళెవరో చెప్పుతున్నాడు. ప్రజలకి తెలియదు కదండి, రాముడు వెళ్ళాడు సీతతో లక్ష్మణుడితో, ఇంతమందితో వచ్చాడు. రాముడు పక్కన కూర్చుని ఈయనెవడు, ఈ కోతెవడు, ఆ కోతెవడు, వీళ్ళందరిని అడుగుతున్నారు కదా. స్పష్టంగా చెప్పాడండి వాల్మీకి, కపులందరూ మానుష వేషంలోనే ఉన్నారు, ఎవ్వరూ కూడా కోతి వేషంలో లేరు రామ పట్టాభిషేక సమయంలో. వాళ్ళందరినీ తెలిసేటట్టుగా చెప్పుకుంటున్నారట. ఇదిగో ఈయన హనుమ, ఈయన సుగ్రీవుడు, ఈయన విభీషణుడు, వీళ్ళు ఇలా సహాయం చేశారు. సుషేణుడు, నీలుడు, నలుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకా తారుడు, తర్వాత వీళ్ళ భార్యలు కూడా ఉన్నారు వెనకాల. వీళ్ళందరికీ కూడా సీతే కాదు, కౌసల్య మొదలైన వాళ్ళందరూ రకరకాలైనటువంటి ఆభరణాలు ఇచ్చి వాళ్ళందరినీ సన్మానం చేశారు. వీళ్ళందరూ ఏమిటంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి మైత్రి అలా చెప్పుకుంటూ వెళ్ళారట. వీళ్ళు చెప్పుకుంటున్నారు, ముందున్న వాళ్ళు చెప్తున్నారు. అసలు పట్టాభిషేకం ఎంత గొప్పగా జరుగుతుందో ఊరేగింపంతా కూడా రాముడి ఇక్కడి నుంచి బయలుదేరి సీతతో తిరిగి వచ్చే వరకు జరిగిన విషయాల్లో ప్రధానంగా ఇక్కడ కనపడుతున్న వ్యక్తులకు ఉన్న సంబంధాలు ఎక్కువ చెప్పుకున్నారు. హనుమకి రాముడికి, సుగ్రీవుడికి రాముడికి, విభీషణుడికి రాముడికి ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీను ఇలా వెడుతూ ఉండగా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఎప్పుడో మనువు ధరించి ఇక్ష్వాకు వంశం వారికి ఇచ్చినటువంటి కిరీటం ఏదైతే ఉందో దానిని రాముడి యొక్క శిరస్సు మీద వశిష్ఠ మహర్షి ఉంచటం జరిగింది. ఆ కిరీటం మామూలుగా అది ధరించడం జరిగింది. అలాగే రాజదండాన్ని, అలాగే అద్భుతమైనటువంటి పాదుకలని, ఛత్రం అది ఎప్పుడు పట్టుకోవడమే జరిగింది. దాంతో రాముడి పట్టాభిషేకమైంది. అందరూ ఆనందంగా ఒక ఉత్సవాన్ని చూసినటువంటి దృష్టితో సమయాన్నంతా ఉత్సాహంగా గడిపారు. కొంతకాలం ఉన్న తర్వాత, ఎంతకాలం ఉంటారండి, వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవాలి, ఎవరికి వెళ్ళాలని లేదు. రాముణ్ణి ఇక్కడ జరుగుతున్న మర్యాదలకు కాదు, రాముణ్ణి వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే వారి వారి కర్తవ్యాల కోసం బయలుదేరి వెళ్ళడం. నాకు ఇవ్వమని అడిగితే రాముడు తమ కులదైవమైనటువంటి రంగనాథుణ్ణి విభీషణుడికి ఇవ్వడం, రంగనాథుడికి వెళ్ళడం ఇష్టం లేక శ్రీరంగంలో ఆగిపోవడం, ఇదంతా పెద్ద ఇందులో విషయం ఏమి ఉండదు. ఇదేం చెప్పదు, ఊరికి మనం చెప్పుకోవడమే. ఊరికి ఇవ్వడం జరిగిందన్న మాట మాత్రమే మనకు కనపడుతూ ఉంటుంది. ఆ తరువాత అందరూ కూడా చాలా ఆనందంగా కాలాన్ని గడిపారు ప్రతి వాళ్ళును. రాముడు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి కాలంలో రామ రాజ్యం ఎట్లా ఉందో 2-3 మాటలు ఒక్కటి చెప్పుకుని అటువంటి కాలం మళ్ళీ మనకు కూడా వస్తుందా అని ఆలోచిస్తూ ఏమ్మా రావాలని కోరుకుంటూ, అదేదో వాళ్ళకి బాగా తెలిసినట్టు రామరాజ్యం వస్తే బాగానే ఉంటుంది. ఎలా ఉంటుందంటే 11,000 సంవత్సరాలు రాముడు చక్కగా పరిపాలన చేస్తే ఇక్కడున్నవే మనం చెప్పుకుంటే బాగుంటుందండి నా మాటల్లో కన్నా. ప్రతి వాళ్ళు ఎలా ఉన్నారటంటే ఆయురారోగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో ఉన్నారు. ఎవరైతే శత్రువులని జయించి భూమండలంలో వర్ధిల్లుతారో, రాముడి యొక్క కథని గనక విన్నట్టయితే రాముడి పాలన ఎట్లా ఉంది అంటే స్త్రీలకు వైధవ్యం లేదు, ప్రజలకి క్రూర మృగాల బాధ లేకుండా ఉంది, వాళ్ళు రోగగ్రస్తులు కాకుండా ఉన్నారు, ప్రజలకి దొంగల భయం లేదు, ఎటువంటి అనర్థాలు సంభవించకుండా ఉన్నాయి,
పెద్దలు బతికుండగా వారి పిల్లలు మృత్యువు పాలు కాకుండా ఉన్నారు. రామరాజ్యంలో ప్రజలంతా ధర్మనిరతులై సంతోషంగా జీవిస్తున్నారు. వారు ఆ ప్రభువుని ధ్యానిస్తూ పరస్పర విరోధాలు లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఎవరు చూసినా పక్కవాడు రాముడిలాగా కనపడితే ఎందుకు శత్రుత్వం ఉంటుందండి? నాకు మీరు రాముడుగా, మీకు నేను రాముడుగా కనపడితే శత్రుత్వం ఎక్కడుంటుంది? ప్రజలందరూ దీర్ఘాయువులై అంటే వేల కొలది సంవత్సరాలు జీవిస్తూ సంతాన సమృద్ధిని కలిగి శోకరహితులై ఉన్నారు. ఆ రోజుల్లో ఎవరి నోట విన్నా రామో రామ రామ ఇతి, ఆ రామం తప్ప వినపట్టాలి. ప్రతిదానికి ఇలా ఉంటారంటే ఉంటారండి. మీరు బృందావనం కనుక వెళ్ళినట్టయితే అక్కడ రాధే అన్న పదం తప్ప వినపడదు. ఒక రిక్షావాడు కూడా మనం వెళ్ళి అడిగితే ఎంత అంటే రాధే 5 రూపాయేదే 10 రూపాయేదే అంటాడు. అంతే తప్ప మనని అమ్మ కానీ అయ్యా అని కానీ పలకరించరండి. ఒకడనొకడు రాధా రాధా అని పలకరించుకుంటారు. అంటే సంబోధనలో రాధే అని వస్తుంది. అట్లా రాముడు పరిపాలన చేసే కాలంలో ప్రజలు ఒకళ్ళనొకళ్ళు రామా రామా రామ అనుకున్నారే తప్ప మరొక్క మాట లేదు. రాముడి కథలే చెప్పుకుంటూ ఉన్నారు. లోకమంతా రామమయంగా ఉంది. లోకం రామమయంగా ఉందంటే ఎట్లా? ప్రజలు ఇలా ఉంటే సరిపోయిందా? ఇలా ఉండడానికి తగిన వాతావరణం ఉండాలి కదా. అంటే చెట్లన్నీ ఫల సమృద్ధితో చక్కగా ఉన్నాయి, సకాలానికి పుష్పిస్తున్నాయి, ఫలిస్తున్నాయి, కళ్ళకి సంతోషం కలిగిస్తున్నాయి. కాలే వర్షతు పర్జన్య, సకాలంలో వానలు పడుతున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు వానలు పడితే కూడా ప్రమాదమేనండి. సకాలంలో వానలు పడుతూ ఉన్నాయి. అన్ని వర్ణాల వారు దురాశ లేకుండా తమ తమ వృత్తులు బాగా నిర్వర్తించుకున్నారు. బ్రాహ్మణులు మేము యుద్ధం చేస్తామని కానీ లేదా వ్యాపారం చేస్తామని కానీ, లేకపోయినట్టయితే వ్యాపారం చేసేవాళ్ళు మేము యుద్ధం చేస్తామని కానీ రాలేదు. ఎవరి పనులు వాళ్ళు చాలా చక్కగా స్వధర్మాన్ని ఆచరిస్తూ ప్రజలందరూ శుభలక్షణాలతో ఉంటే రాముడు 11,000 సంవత్సరాలు భూమిని పరిపాలించి ఉన్నాడు. ఎవరైతే ఈ రాముడి కథని వాల్మీకి రచించింది వింటారో వాళ్ళు సమస్త పాపాల నుండి విముక్తమై ఆయురారోగ్యాలు పొంది కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుని రామ పట్టాభిషేక ఘట్టం వరకు విన్నా సరే సత్సంతానం కలుగుతుందట, సంపదలు వస్తాయట, శత్రువులను జయిస్తాట. మన శత్రువులు అంతా శత్రువులే, వాళ్ళని జయించుకుంటే చాలు. రాముణ్ణి పుత్రుడిగా పొందిన కౌసల్యలాగా ఆనందంగా ఉంటారట. లక్ష్మణ భరత శత్రుఘ్నులు సోదరులుగా కలిగినటువంటి రాముళ్లాగా ఆనందంగా ఉంటారట, హాయిగా సుఖంగా ఉంటారట అని చెబుతూ ఈ సుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయం చైవ సర్వం అక్లిష్ట కర్మణ. ఇది విన్నట్టయితే అక్లిష్ట కర్మణ, చేసే పనుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా సునాయాసంగా చేస్తారు పనులు అని చెప్తూ దీనికి ఫలశ్రుతి చెప్తారు. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వం భువిచార్థ సిద్ధిం ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరం వృద్ధికామై ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తునః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తథా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషిణా కృతాం లేఖయంతీహ చ నరాః తేషాం వాసస్త్రివిష్టపే. దీనికి అర్థం కూడా క్లుప్తంగా చెప్పేస్తాను. ఇది రామాయణ కావ్యాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి సమస్తమైన శుభాలు కలుగుతాయి, ఆయురారోగ్యాలు కలుగుతాయి, కుటుంబ వృద్ధిం చక్కగా కుటుంబం చాలా బాగా వృద్ధి అవుతుంది, ధనధాన్యాలు కూడా సమృద్ధిగా కలుగుతాయి, స్త్రీలకు ఉత్తమమైన సుఖం కలుగుతుంది. స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పారండి, సీతాయాశ్చరితం మహత్ కదా ఇది. అందువల్ల ఈ ఇతిహాసం ఆయురారోగ్యాలని కీర్తి ప్రతిష్టల్ని సౌభ్రాతృం అంటే ఇతరులతో సోదరభావం కలిగి ఉండడాన్ని, బుద్ధి కౌశలాన్ని, సుఖశాంతులని, తేజో వైభవాలని కలిగిస్తుంది. అందువల్ల సమస్త సంపదలో కోరుకున్న వాళ్ళందరూ కూడా నియమనిష్టలతో దీన్ని వింటారు. ఈ రామాయణాన్ని వింటేనే చాలండి. ఈ రామాయణం అందరికీ శుభాల్ని కలిగిస్తుంది. ఇది చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు, రాసిన వాళ్ళు వీళ్ళందరి వల్ల దేవతలు పితృదేవతలు కూడా సంతృప్తి పడతారు. పితృదేవతా శాంతి కూడా కలుగుతుంది దీనివల్ల. ఆ తరువాత
ఈ రామాయణాన్ని వాల్మీకి రచించిన రామాయణాన్ని భక్తితో రాసిన వారు తప్పక స్వర్గ సుఖాలని పొందుతారు. మీకు తెలుసో తెలియదో చాలామంది అర్థం తెలిసినా తెలియకపోయినా వాల్మీకి రామాయణం ఎదురుగా పెట్టుకుని దాన్ని కాపీ చేస్తూ ఉంటారు, వీలైతే అర్థం తెలుసుకుంటూ. 24,000 శ్లోకాలని తమ హ్యాండ్ రైటింగ్తో రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఉద్దేశమైనా లేకపోతే దీని సారాన్ని 10 మందికి అందించాలని ప్రయత్నం చేసి కవులు దీని అర్థం తెలుసుకుని రామాయణం రాయని వాళ్ళు లేరు కదండి. మనం ముందే చెప్పుకున్నాం కదా, ప్రతి వాళ్ళు రామకథను రాశారు, మన్నయ్య దగ్గర నుంచి మంగనాయకమ్మ దాకా. రామాయణం రాయని వాళ్ళు ఎవరున్నారు? ఆవిడ కూడా ఉద్ధరించబడుతుందని నాకు చిన్న సందేహం. రామాయణం రాసింది ఎందుకోసం రాసినా, రామాయణం రాసింది గనక రాముడి పేరే రాసిందిగా, తిట్టడానికి రాసినా కానీ రామ రామ అని అనడం జరిగింది కదా, అందువల్ల నాకు ఒక చిన్న సందేహం అండి, అంతకన్నా ఇంకేం లేదు. రామాయణం అన్నది మన జీవితంలో ఎంత బాగా పెనవేసుకుపోయిందో ఒక లోకంలో ప్రచారంలో ఉన్న ఒక పద్యంతో దీన్ని మనం పూర్తి చేసుకుందాం. వీధి పురాణంపు వేదికపై నీవు, పారాయణపు పీఠపైని నీవు. వీధుల్లో ఎవరన్నా పురాణం చెప్తే అక్కడ చెప్పేది రామకథే. పూర్వం పురాణం అంటే రామకథ, అందుకే కదా రామాయణంలో పిటకలాట వచ్చిందని చెప్పుకున్నాం. పారాయణ చేద్దామని పెట్టుకుంటే వ్యాసపీఠం మీద ఉండేది రాముడే. దృశ్య ప్రబంధపు తెరల సందున నీవు. ఆ రోజుల్లో తోలుబొమ్మలాటలు, ఈనాడైతే సిల్వర్ స్క్రీన్, వెండి తెర, ఎక్కడున్నా కనపడేది రాముడే, నీ కథే. మృతి వార్త శృతి బడ్డ ఎడల నీవు. ఎవరైనా చనిపోయారనగానే రామరామ అంటాం, అంతే కదా. గొల్ల శుద్ధుల రేకు డొక్కలందున నీవు. మన ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కానీ పల్లెటూళ్ళల్లో పిచ్చుక కుంట్లు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. గొల్లలు ఇలా చిన్న డబ్బాల ఒకటి ఉంటుంది, గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళు వాయించేటటువంటిది, దాంతో వాయించుకుంటూ కథలు చెప్పుకుంటూ పెడతారు. అందులో ఉండేది కూడా రామాయణమే. యక్షగానపు చిందులందు నీవు. యక్షగానాల్లో ఎక్కువగా కనపడేది రామకథే. చెండాలు భుజముపై ముండి తుంబుర నీవు. మాలదాసరి పాడుతున్నాడంటే అముక్త మాల్యదలో కనపడతాడు. మాలదాసరి ఎంత గొప్పవాడో, సాక్షాత్తు భగవంతుడు ఆయన్ని ఏ విధంగా అనుగ్రహించాడో అలాంటి వాడు భుజం మీద తంబుర పెట్టుకుంటే కూడా అందులో పాడేది రామనామమే. తోలు బొమ్మల సంతగోల నీవు. పడక గదుల గోడల నీవు. పడక గదులు కూడా రాముని పెట్టుకుంటారు, రాముడు లాంటి కొడుకు పుట్టాలని. భక్త హృదయ రసనలను నీవు. భక్తుల హృదయాల్లోనూ నాలుకల మీద నువ్వే ఉంటావు. ఆయావరతను నీవు. సృష్టి నీమయమో నీవు సృష్టిమయమో, ఎట్లయిననేమి రామ రక్షింపుమయ్యా. ఎక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు. నువ్వే సృష్టా, లేకపోతే సృష్టి అంతా నువ్వు వ్యాపించావా, లేకపోతే నువ్వే సృష్టిగా మారావా, నాకైతే తెలియదయ్యా, మమ్మల్ని రక్షించు అని చెప్పేటటువంటి దీంతో మనం ఈ రామచరితము ధర్మభరితము అనే నవాహ్నిక దీక్షను పరిసమాప్తం చేసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః.